ఇన్ని కొన్నా ఇంకా కావాలని ఏడుస్తుంది చూడండి. సో గాయస్ ఫైనల్లీ జూడియో నుంచి డీమార్ట్ కి అయితే వచ్చాము. మీరు ఎవరైనా జూడియో వీడియో అన్నది చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను, వెంటనే వెళ్ళి ఆ వీడియో ఫస్ట్ చూసేయండి. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మేము డీమార్ట్ స్నాక్స్ కొనడానికి వచ్చామన్నమాట. ఏంటంటే మాకు నైట్ టైం చాలా ఆకలేసేస్తుంది. మీకు తెలిసిందే కదా నా బేబీకి పప్పలు ఉండాలి మెయిన్. ఆ పప్పలు లేకుండా చాలా బాధపడుతుంది. సో అందుకే డీమార్ట్ తీసుకొచ్చాను. ఇక్కడ నేను పట్టుకున్నవన్నీ నా ఇష్టమైన సామాన్లు కాదు, అన్ని తన ఇష్టమైన సామాన్లే. స్టార్టింగ్ వచ్చినప్పుడు నేనేం తిన్ను నువ్వే తీసుకో, నాకేం అవసరం లేదన్నది. ఇప్పుడు చూడండి బాస్కెట్ మొత్తం తన ఇష్టం వచ్చిన సామాన్లే నింపుతుంది. దీంట్లో ఒక్క ఐటమ్ కూడా మంచి హెల్తీ ఐటమ్ లేదు, అన్ని జంక్ ఫుడ్ అన్నమాట. ఇంకేమైనా చెప్తే మళ్ళీ ఫీల్ అయిపోతుంది. చాలు బేబీ ఇంక వెళ్ళిపోతాము, ఇంకేమైనా తీసుకుంటామంటే వద్దొద్దు ఇంకా కావాలి నాకు ఉండు ఆలోచిస్తాను అనుకుని ఆలోచిస్తుంది చూడండి. అక్కడ నుంచి అలాగా చూడండి మెల్లిమెల్లిగా డ్రింక్స్ వైపు టర్న్ అవుతుంది. డ్రింక్స్ అయితే తనకి అస్సలు నేను తాగడానికి ఇవ్వను, ఎందుకంటే ఆల్రెడీ తనకి కాఫ్ వస్తుంది. నార్మల్ గా డ్రింక్స్ అయితే నేను తాగడానికి ఇవ్వను తనకి. సో ఇంకా డ్రింక్స్ తప్ప ఏమైనా తీసుకొని అన్నాను. నాకు అర్థమైపోయింది ఆ బాస్కెట్ అయితే చాలదు అనుకుని ట్రాలీ అయితే తీసుకుని వచ్చాను. నాకు ఇలాంటి టాయ్ గన్స్ అంటే చాలా ఇష్టం, బట్ అక్కడ తీసుకోలేదు ఎందుకంటే తీసుకున్న వేస్ట్ మనం ఆడలేమో ఏం చేయలేము. అందుకే మీకు కూడా అలాంటి టాయ్ గన్స్ ఇష్టం అయితే మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు నేను నిజంగా చెప్తున్నాను, మేము ఈ రోజు బయటకు వచ్చింది మిక్సర్ కొనడానికి, జ్యూస్ మిక్సర్. ఆ మిక్సర్ తప్ప అన్ని తీసుకున్నాం మేము. ఇందాకే జూడియోలో షాపింగ్ చేసింది, మళ్ళీ డిమార్ట్ లో టీ షర్ట్స్ నచ్చిందని తీసుకుంది. లాస్ట్ కి మేము అనుకున్న జ్యూస్ మిక్సర్ తప్ప అన్ని కొన్నాము. 2 బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు వచ్చింది. ఆ బ్యాగులు కావాలని నా బేబీకి ఇచ్చాను. నేను కొన్నాను కదా ఈ బ్యాగులు అయితే నువ్వే పట్టుకో అనుకొని చెప్పాను. తనకు కావాల్సినవన్నీ వస్తే నా ఆనందంలోని సరే నేనే పట్టుకుంటాను అన్నది. సో ఇది గైస్, మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా కొనాలనుకుంటే మీరు ఒక్కలే వెళ్ళి కొనండి, మీ గర్ల్ ఫ్రెండ్ తో అస్సలు వెళ్ళకండి. మరి మా వీడియోస్ మీకు మళ్ళీ రావాలనుకుంటే వెంటనే వెళ్ళి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.